మా మద్దూరు కోస్గికి డబుల్ రోడ్ ఇయ్యలేదు? ఎందుకమ్మా దామర్గిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోస్గికి రానికి ఎందుకు వేపియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి? మా దౌలతాబాద్కు మా బొమ్మరాజపేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి? కోస్గిలో మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా అరుణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నాను అంటున్నారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రుత్వం చేరి శత్రువు చేతులను కత్తి దాకని మాత్రమే చెప్తున్నా. శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను చురకత్తి పోయి మా కడుపులో ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన. ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన. ఎందుకు మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన. ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందామంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్లలో 12 సీట్లు గెలిపించి 100% పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి, పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం, నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది. నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది? నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? నాకు నీకు పోటీ ఏంది, పొంతనేందమ్మా? నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు, నేనెప్పుడు నీ మీద కోపం చూపించాలి. నిన్నమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి, రేవంత్ రెడ్డి నన్ను ఏదో అంటున్నాడు. నేనేంటికి అంటమ్మా? ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే 7,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ జప్తు అయిపోయింది నీ గద్వాల్లో. నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా, లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా? ఏంది మన ఇద్దరికి ఎందుకు? ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా, ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే. ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే. లేక ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం జారవిరుచుకుంటే మళ్ళీ 100 ఏళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే, ఇవాళ మన కొడంగల్ను మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గరకు పోతాము? ఆయన ఆశతోని 2009లో తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ని ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు. గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్త పోయిండు, గజ్వేల్లో పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా? ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా? మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా? పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో
సౌతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్ సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకి ఇచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి. పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రండి. ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు, ఎంతో మంది కోట్లు వేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం. ఎవడే వాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా లంబడి సోదరులు అందరూ ఇన్నే ఉండరు, ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారెంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను, 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళీ 18లో మళ్ళీ 1,00,000 అన్నాడు. ఇవాళ కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానా, ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. 3,900 కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినా. ఆయన నుంచి ఈ రోజు వరకు